మనశంకర వరప్రసాద్ పండగ వస్తున్న రివ్యూ బాగానే ఉంది ఫిల్మ్. ఐ హ్యావ్ అంటే ఎక్స్ట్రాడినరీ అమేజింగ్ ఏం కాదు, బట్ ఇట్స్ డెఫినెట్లీ అ గుడ్ ఫిల్మ్, ఎస్పెషలీ ఫర్ ఫ్యామిలీస్. ఇంకా చూసిన 3 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి. శర్వనాథ్ గారి ట్రైలర్ నేను చూడలేదు, బట్ 2 సినిమాలు చూసా. భరత మాసానికి కొంచెం అడల్ట్ కామెడీ లాగా అనిపిస్తుంది, ఇంకా అనగనగ రాజు ఒక కొంచెం యూత్ లాగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఐ థింక్ ఫ్యామిలీస్ వైజ్ ఈ సంక్రాంతికి ఈ సినిమానే ఉన్నట్టు. మీకు క్లిక్ ఆఫ్ చేసే ముందు ఐ రికమెండ్ ఒకసారి వెళ్ళి చూడండి సినిమా. ఇట్స్ అ గుడ్ వన్ టైమ్ వాచ్, అండ్ ఎస్పెషలీ విత్ ఫ్యామిలీస్ ఈ హాలిడే సీజన్లో. ఇంకా జనరల్ రివ్యూ దగ్గర వస్తే ముందు ఫస్ట్ హాఫ్ టేక్ సమ్ టైమ్, లైక్ మెయిన్గా ఫస్ట్ 20-25 minutes చిరంజీవి గారు ఎంట్రీ, చిరంజీవి గారు యాక్షన్ బ్లాక్, దాంతో మళ్ళీ హుక్ స్టెప్ సాంగ్ చాలా టైం తీసుకుంటుంది, బట్ ఇట్స్ గుడ్. నాకు ఫస్ట్ హాఫ్ ఇనిషియల్ 20 minutes అయిపోయిన తర్వాత కోజ్ ఆన్ అప్వర్డ్ గ్రాఫ్. ఇంటర్వ్యూ బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ 20 minutes కీప్స్ గోయింగ్ అప్ ఏమో కొంచెం బాగానే అనిపిస్తుంది అని ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇనిషియల్ 20-25 minutes సెకండ్ హాఫ్లో అయిపోయిన తర్వాత బికమ్స్ ఫ్లాట్ అండ్ బోరింగ్. కొంచెం అదే మెయిన్ నెగిటివ్ సినిమాకి. కానీ మళ్ళీ వెంకటేష్ గారు వస్తారు, కొంచెం ఎనర్జీ ఇస్తారు, అండ్ దెన్ దాంతో మళ్ళీ ఒక క్యాజువల్ రెగ్యులర్ అనిల్ రావిపూడి గారి క్లైమాక్స్ అంటే అవుతుంది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ వాచ్. ఐ రికమెండ్ చూడండి. సినిమా స్పెసిఫిక్స్ దగ్గర వస్తే ముందు పాజిటివ్స్, చిరంజీవి గారు వన్ మ్యాన్ వన్ షో చాలా చాలా బాగా చేశారు. ఇట్స్ హిజ్ మూవీ. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన కామెడీ టైమింగ్, ఆయన కొంచెం ఫ్రీ ఫ్లో నాకు నచ్చింది. నేను ఆయన పాత సినిమాలు అంతా చూడలేదు, బట్ ఐ అండర్స్టాండ్ ఆయన ఎలా, లైక్ హౌ ఇస్ హీ ఇన్ దిస్ జానరా, అండ్ ఐ లైక్ ఇట్. ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ఇట్స్ డెఫినెట్లీ హిస్ ఫిల్మ్, అండ్ ఐ లైక్ ఇట్ కంపేర్ టు మన రీసెంట్ వాల్తర్ వీరయ్య, బోలశంకరు ఆ సినిమా కన్నా. ఐ థింక్ ఈ కంబ్యాక్ అయిపోయిన తర్వాత నాకు సైరా ఇంకా ఈ సినిమా చాలా బాగా నచ్చాయి. పాజిటివ్ వెంకటేష్ గారు. నేను ఇది చెప్పానో తెలీదు, కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఎండింగ్ లాస్ట్ 40 minutes. కానీ ఆయన వస్తారు, ఒక సినిమాకి కొంచెం లైఫ్ ఇచ్చి మళ్ళీ ఎంటర్టైనింగ్ అనిపించింది. లైక్ ఇట్ హ్యాండ్స్ ఆన్ అ హై నోట్, అండ్ దాట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఇన్ మై ఒపీనియన్. సో లైక్ మన క్యామియో చూస్తే లైక్ గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ ఏం లేదు ఈ సినిమాలో. ఇట్స్ వర్తీ క్యామియో, ఇట్స్ గుడ్ క్యామియో, అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. దాంతో మళ్ళీ వీళ్ళిద్దరు పేరింగ్, చిరంజీవి గారు ఇంకా వెంకటేష్ గారు, ఇట్స్ వెరీ గుడ్. ఐ థింక్ ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్. మొత్తం అదంతా బాగానే ఉంది. నెక్స్ట్ పాజిటివ్, ఇది పాజిటివా లేకుంటే ఇంప్రూవ్మెంటా తెలియదు, కానీ అనిల్ రావిపూడి మీన్ లెస్ క్రింజ్. ఈ సినిమాలో నాకైతే అంత క్రింజ్ ఏం అనిపించలేదు. ఆయన సినిమాలో నాకు అంత నచ్చు. నాకు యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నామే నచ్చింది ఆయన సినిమాలో. అండ్ ఈ సినిమాలో ఇట్స్ నాట్ యాజ్ క్రింజ్ కామెడీ, కొంచెం సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, అండ్ ఐ లైక్ ఇట్. సో హోప్ఫుల్లీ ఆయన నెక్స్ట్ సినిమాలు ఇలాగే ఉంటుందని ఐ హోప్. మూవింగ్ ఆన్ టు నెగిటివ్స్. ఇది నెగిటివ్స్ నాకు తెలియదు, ఎందుకంటే బయట వర్డ్ మౌత్ చూస్తే చాలా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఏమో నేను సినిమా చూసినప్పుడు కొంచెం వాట్ దే కుడ్ హావ్ డన్ బెటర్ అని లిస్ట్ చేస్తాను. సో నా ఫస్ట్ డ్రాబ్యాక్ ఈ సినిమాకి స్లోనెస్. అక్కడక్కడ చాలా స్లో అనిపిస్తుంది, అండ్ ఎక్కడ ప్రోగ్రెస్ ఏం అవ్వదు. జస్ట్ ఆ మెయిన్ ఒక స్కూల్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ స్కూల్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ 40 minutes అయ్యింది అనుకుంటా. ఏం ప్రోగ్రెషన్ ఏం లేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ ఆ కామెడీ. ఆ సీనే లేకుంటే ఇంకా సీన్స్ కొంచెం ఫ్లాట్ డ్రై అనిపిస్తుంది. లైక్ కామెడీ అంత బెస్ట్ ఏం కాదు. జోక్స్ చాలా రెపిటేటివ్, లైక్ ఆ జోక్సే మళ్ళీ తిప్పి వస్తుంది, అండ్ కొంచెం బోరు ఫ్లాట్ అనిపిస్తుంది. అండ్ దాంతో మళ్ళీ చిరంజీవి గారే స్కోప్ ఉంది ఈ సినిమాలో. లైక్ హీఈస్ ద మెయిన్ కొమిడియన్, హీఈస్ ద మెయిన్ కామెడీ జనరేటర్, ఆయనకే వస్తుంది కామెడీ సీన్స్. సో వెంకటేష్ ఎండింగ్లో వస్తారు, కానీ మొత్తం ఫస్ట్ హాఫ్ టు ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మొత్తం చిరంజీవి గారే. సో లైక్ అది కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే అందరికి అంత స్కోప్ లేదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, ఆ సినిమాలో అందరికి ఉంది. వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి, మీనాక్షి చౌదరి, మన బుడ్డోడు, ఇంట్లో వాళ్ళు, లైక్ ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ కామెడీ రోల్. ఈ సినిమాలో మెయిన్ చిరంజీవి గారు, అక్కడక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లేకుంటే నయనతార గారికి కొంచెం రోల్స్ ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ దాట్ ఇంపాక్ట్ఫుల్. అంత లైక్ చిరంజీవి గారికి అంత మ్యాచ్ అవ్వలేదు. సో అది ఆయన గ్రేట్నెస్సా లేకుంటే అనిల్ రావిపూడి కొంచెం వీక్ రైటింగ్ అని నాకు తెలియదు, బట్ ద కామెడీ బికేమ్ బోరింగ్ అట్ వన్ పాయింట్. ఆ బోరింగ్తో కొంచెం స్లో అనిపిస్తుంది సినిమా. ఇంకా నెక్స్ట్ ఇది యాక్చువల్ నెగిటివే, మ్యూజిక్. ఈ బీమ్స్ కొంచెం ఇన్కన్సిస్టెంట్, కానీ సాంగ్స్ ఆర్ గుడ్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఆన్ ద సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా. ఆ శశిరేఖ ఇంకా హుక్ స్టెప్ కొంచెం దగ్గరున్నాయి, బట్ ఆ తప్ప సాంగ్స్ ఆర్ గుడ్, సాంగ్స్ ఆర్ నైస్ టు లిసన్ టు, సాంగ్స్ ఆర్ గుడ్ విజువల్లీ. నాకైతే ఏం ప్రొడక్షన్ ఏం అనిపించలేదు లైక్ చీప్ అని, బట్ మ్యూజిక్ బాస్ అదే బీజిఎం ఉంటుంది మొత్తం సినిమాలో. సో అది కొంచెం నా థియేటర్ కూడా బాగాలేదు సౌండ్, సో అంత ఫీల్ కూడా రాలేదు. సో ఇట్స్ ఓవరాల్ జస్ట్ ఓకే. నెక్స్ట్ నాకు కొంచెం పర్సనల్, కానీ మన బుల్రాజు పేరు రాసుకోలేదు, బట్
రోల్ చాలా తక్కువ, అంత స్క్రీన్ స్పేస్ లేదు, ఆల్మోస్ట్ 10 minutes. బట్ యూ ఆర్ అండర్స్టాండ్, సెకండ్ హాఫ్లో ఏం స్పేస్ లేదు ఆ క్యారెక్టర్కి. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఆ సిచ్యువేషన్లోనే బెస్ట్. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ సంక్రాంతికి ఇంకా కొంచెం పెద్ద రోల్. ఓవరాల్ వెళ్ళాల వద్దంటే ఐ రికమెండ్ గో. మెయిన్గా ఫ్యామిలీతో వెళ్ళండి. ఐ థింక్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. నాకు టు మీ ఈజ్ అ గుడ్ వన్ టైమ్ వాచ్. మీరు ఇంకా వింటేజ్ టెండూల్కర్ ఫ్యాన్ అయితే ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఫుల్ ఫన్. కాదు మాకు గుడ్ స్టోరీ, గుడ్ మ్యూజిక్ అదంతా కావాలంటే యూ విల్ నాట్ లైక్ ద ఫిల్మ్. ఇది ఒక బేసిక్ స్టోరీ విత్ గుడ్ కాన్సెప్ట్, కానీ ఒక అనిల్ రావిపూడి గారి డైరెక్టర్, సో ఆ కాన్సెప్ట్ కొంచెం వెళ్ళిపోతుంది ఎక్కడికో. బట్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, ఐ రికమెండ్. ఒకసారి చూడండి ఈ సంక్రాంతికి. ఐ బిలీవ్ ఈ సినిమానే సంక్రాంతి విన్నర్. అండ్ ఎస్పెషలీ టికెట్ ప్రైసెస్ చాలా తక్కువ అనుకుంటా, $15. సో ఇండియాలో ఎలా కన్వర్ట్ అవుతుందో నాకు తెలియదు. దట్ కంపేర్ టు రాజాసాబ్ ఇట్ వాజ్ వెరీ చీప్, $10 చీప్ అనుకుంటా. సో ఐ రికమెండ్ వెళ్ళండి. అండ్ ఈ సంక్రాంతికి నేను 3 సినిమాలు చూసాను సోఫార్. రేపు రవితేజ్ గారిది, ఇంకా ఆ తర్వాత నవీన్ పులిషి గారిది. శర్వనంద్ గారిది నా దగ్గర రావట్లేదు, ఐ ట్రై, నో ప్రామిసెస్. బట్ నా ఆర్డర్ ఏంటంటే నేను పరశక్తి, ఈ సినిమా, ఇంకా రాజాసాబ్ చూసా. నా ఆర్డర్ మన శంకర్ వరప్రసాద్ గారు వన్ స్పాట్లో పరశక్తి ఇంకా రాజాసాబ్. నేను పరశక్తి షార్ట్ రివ్యూ ఇచ్చా, సో అది కావాలంటే వాళ్ళు చూడండి. రాజాసాబ్ రివ్యూ ఇవ్వలేదు. హోప్ఫుల్లీ ఈ నైట్కి ఒక షార్ట్ ఇస్తా. సో అంతే కలిసి చెప్పండి, మీరు చూస్తుంటే సినిమా ఎలా అనిపించింది. కాదురా స్లో ఏం కాదు, గుడ్ పేస్, లేదంటే కాదు కామెడీ ఏం లేదు, కొంచెం బోరింగ్, చెప్పండి. ఐఎమ్ ఓపెన్ టు డిస్కస్. బట్ యా, ఐ థింక్ సంక్రాంతికి వన ఈ సినిమానే. మీరు చెప్పండి మీ ప్రెడిక్షన్స్, మీ గెస్సెస్. విల్ లవ్ టు హియర్ ఇట్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ సంక్రాంతికి 100 చేసేద్దాం ప్లీజ్. 86, 85లో ఉన్నాం. లెట్స్ మేక్ ఇట్ 100. థ్యాంక్ యూ గైస్. సీ యూ సూన్. బాయ్.